రాజమండ్రిలో కల్తీ పాల కలకలం కొనసాగుతుండగానే సిక్కోలులో మరొక భయం మొదలైంది. 2 రోజులుగా అక్కడ విజృంభిస్తున్న డయేరియా కేసులు స్థానికులతో పాటుగా అధికారులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇప్పటికే 54 మంది బాధితులు హాస్పిటల్ పాలవగా వారిలో ఒక్కరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ డయేరియా కలకలానికి కారణం ఏంటి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. డయేరియా లక్షణాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళంలోని దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండ రేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బొడెమ్మ కోవెల, మంగువారి తోట, మొండేటి వీధి ప్రాంతాల్లో బాధితుల సంఖ్య పెరుగుతుంది. స్థానికంగా రిక్షాలు, అంబులెన్స్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువగా వాంతులు, విరోచనాలు, అలాగా ఈ సిమ్మన్ హాస్పిటల్ వెనుక ఎక్కువ లైన్ ఉన్నాయి. సగం క్రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాయి, ఇంకొక హాస్పిటల్ అమృత హాస్పిటల్ కొంతమంది వెళ్ళారు, అలాగే సింధూర్ హాస్పిటల్ కొంతమంది వెళ్ళారు. తెలిసిన వెంటనే వచ్చిన వెంటనే అందరూ కూడా కలెక్టర్ గారు, డిఎంఎడ్ గారు, హెల్త్ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చి కొన్ని హైయర్ సెంటర్లు కూడా పంపించవలసి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొను కిమ్స్కి, జెమ్స్కి పంపించారు. ఇక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఇమీడియట్ గా వచ్చిన కేసు అంతా కూడా హైయర్ సెంటర్ పంపించమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం, డిఎంఎడ్ గారు ఆదేశం. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు వ్యాధి తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి డయేరియాకు గల కారణాలను తెలుసుకున్నారు. కలుషిత నీళ్లు త్రాగడం వల్లే డయేరియా ప్రబలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మనం డోర్ టు డోర్ విజిట్ చేస్తాం. డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి కడుపు నొప్పి ఉంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి రెఫర్ చేస్తాం. సో కాబట్టి దీనివల్ల కేసెస్ పెరుగుతున్నాయి. బట్ కానీ నిన్నటి నుంచి ఈ రోజుకి ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసెస్ చాలా తగ్గింది. సో నిన్నటికి చాలా సీరియస్ కేసెస్ మన దగ్గర ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా మీకు కడుపు నొప్పి లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర రండి. మీరు ఇంకా డిలే చేయబాకండి. ఇది కాకుండా మీరు మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ఆహారం తినండి, మళ్ళీ బయట ఫుడ్ తీసుకోకూడదు, అండ్ 1-2 రోజులు రెస్ట్ తీసుకోండి. డయేరియా ప్రబలిన ఏరియాలో ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కార్మికులు పారిశుద్ధ పనులు చేపట్టారు. 0892422980 నెంబర్తో ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కంప్లీట్ గా ఒక 50 టీమ్స్ పెట్టాము. మొత్తం అంటే శానిటేషన్ అంతా బాగుంది, చేస్తున్నాం. మొత్తం మొబైల్ టీమ్స్ పెట్టాము, శానిటేషన్ కంట్రోల్ రూమ్ పెట్టాము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో. అదేవిధంగా ఎనీ కమ్యూనికేషన్ ఒక కంట్రోల్ రూమ్ సెపరేట్ పెట్టాము. సో ఆఫీస్ అంతా కంట్రోల్లో ఉన్నారు, వారంతా కమ్యూనికేషన్ తీసుకుంటున్నారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో మాట్లాడి వాళ్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. రోడ్ల మరమ్మతు పనులతో నీరు కలుషితమైందన్న అధికారులు బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.